గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. వైశాఖ పురాణము 2వ అధ్యాయము. ఈ వీడియో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ తప్పకుండా చేయండి. అలా చేస్తే ఈ వీడియో నాకు ప్లస్ మీకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలేంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, దానాలన్నింటిలో ఏ దానం ఈ మాసంలో గొప్పది, ఎందుకు అని ఎన్నో విశేషాలు ఉండబోతున్నాయి. వైశాఖ పురాణంలో 30 అధ్యాయాలు విశేషమైనవే. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా మన పెద్దవాళ్ళు. అలాగే చిన్న దానానికే అఖండమైన ఫలితం ఉంటుంది. ఈ మాసంలో చేసే దానానికి అంత విశేషం అన్నమాట. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వైశాఖ పురాణం 30 అధ్యాయాలు విని తరించండి. ప్లేలిస్ట్ లో అన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇలా చెప్పసాగాడు. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసముని అందురు. వైశాఖ మాసంతో సమానమైన మాసము లేదు. కృత యుగము అంతటి ఉత్తమ యుగము మరొకటి లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగా జలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమానమైన సుఖము కూడా లేదు. వ్యవసాయము చేయటం వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించటం వల్ల వచ్చు లాభమునకు సమానమైన లాభము మరొకటి లేదు. నిరాహారముగా చేసిన తపముకు మించిన తపము లేదు. దానము చేయటం వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమానమైన కాంతియు లేదు. భోజన తృప్తితో సమానమైన తృప్తి, వ్యవసాయంతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమానమైన కీర్తి లేవు. ఆరోగ్యంతో సమానముకు అభివృద్ధి, శ్రీ మహావిష్ణువుకు సమానుడైనటువంటి రక్షకుడు, వైశాఖ మాసంతో సమానమైన మాసము లేవు అని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థంగా గడుపువాడు ధర్మహీనుడగుటయే కాక పశుపక్షాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖ మాసమును పాటింపని వాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞ యాగాదులు ఎలాంటి ధర్మ కార్యాలు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో అవన్నీ కూడా వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేసిన వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు కూడా ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనమును కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తి నీయవు. కానీ నియమపూర్వకమైనటువంటి వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేసినట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రోత్సహించినచో అట్టి వారికి కూడా సర్వ సంపదలు కలుగును, హితములు చేకూరును. దానములన్నింటినీ ఒకవైపు, జలదానమును మరొక వైపు ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసార్ల దప్పిక తీరుటకై మార్గ మధ్యమున చలివేంద్రములను ఏర్పరిచి జలదానములు ఎవరైతే చేస్తారో వాని కులములోని వారందరూ కూడా పుణ్యలోకమును పొందురు. జలదానమును చేసిన వారు విష్ణులోకమును చేరుతారు. చలివేంద్రం ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ కూడా సంతృప్తులయ్యి ప్రీతి నొంది వరాలని కురిపిస్తారు. ఇది సత్యము. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకునటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణుడకు జలమును అంటే నీరు కల ఒక చెంబును, గొడుగును, విసనకర్రను దానం ఇయ్యవలెను. అలా దానం చేయని వారు చాతక పక్షి అయి జన్మిస్తారట. చాతక పక్షి అంటే అది ఒక పక్షి. భూస్పర్శ అంటే నేలను తాకినటువంటి నీటిని తాగితే అవి చనిపోతాయట. కావున మబ్బు నుండి పడుచున్న నీటి పొట్టు కింద పడకుండా ఆకాశముననే త్రాగి ఉండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమట. దప్పికతో ఉన్న వారికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజాసూయ యాగాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందట. ఎండతో బాధపడుతున్న బ్రాహ్మణుడికి విసనకరతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమును పొందుతాడట. అట్లు జలమునియ్యని వాడు బహువిధములైన వాత రోగాలను పొంది పీడింపబడతాడట. అలాగే ఎండలో బాధపడుతున్న వానికి విసనకర్రతో విసరడానికి విసనకర్ర లేకపోతే పైబట్ట అంటే ఉత్తరీయం మొదలైన వాటితో విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందుతాడు. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును.
అలసటను వెంటనే పోగొట్టునట్టి విసినికర్రనియ్యని వాడు నరకలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖ మాసమున గొడుగు దానం ఇయ్యని వాడు నిలువు నీడల లేక విచాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను అంటే చెప్పులను దానమిచ్చువాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. చెప్పులు లేక బాధపడుచున్న వారికి, చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులు దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. అలాగే నిరాధారులకు, బాటసారులకు ఉపయోగపడినట్లుగా, అలసట తీరునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్యము అంతా ఇంతా కాదు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమమైనది. కావున అన్నదానముతో సమానమైన దానము కూడా మరి ఒకటి లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయముగా, మధురముగా కుశల ప్రశ్నలు అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గల వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నవి ఏమీ కూడా ఇష్టము కావు, ఆవశ్యకములు కూడా కావు. అన్నము మాత్రమే ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ కూడా అంటే భార్య, ఇవన్నీ కూడా ఇష్టములుగా, ఆవశ్యకములుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అన్నము భార్య మున్నకు వాని కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే కూడా ఉత్తమమైనది. కావున వైశాఖ మాసమున అలసిన బాటసారికి కాని, బ్రాహ్మణుడికి కాని జలదానము, ఛత్రదానము, పాదుకాదానము, అన్నదానము మున్నకు వానిని చేయని వారు పిచాచమై ఆహారము దొరకక తన మాంసము తనే భక్షించవలసినటువంటి దుర్భర పరిస్థితిని పొందుతాడు. కావున అన్నదానము మున్నకు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని, తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమమైన దానమని మెచ్చుకున్నారు. అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే ఉత్తమమైన బంధువు. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానము చేసిన వాడు అన్ని తీర్థములలో స్నానం చేసినంత పుణ్యాన్ని, సర్వదేవతలను పూజించినటువంటి పుణ్యాన్ని, సర్వధర్మాలను ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతాడు అనేది భావన. విన్నారు కదండి. వైశాఖ పురాణము 2వ అధ్యాయము సమాప్తము. మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అను.